బీజేపీ దుర్మార్గపు పాలనను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీపై ప్రజలు కన్నెర చేస్తున్నారని ఆయన మోడీ పాలనపై ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందనేది కర్ణాటక ఫలితాలు స్పష్టంగా అర్థమైందని తెలిపారు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా 9 రాష్ట్రాల్లో బీజేపీ అక్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని అన్నారు. బీజేపీ దుర్మార్గ పరిపాలన పైన ప్రజల తిరుగుబాటుకి నిదర్శనం నిన్నటి కర్ణాటక ఎన్నికల ఫలితం. మోడీని బీజేపీని భారత ప్రజలు తిరస్కరిస్తున్నారు అనే దానికి అది ఇక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అవతల సరిపోయేంత నాయకత్వం లేకపోయినా, మోడీ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాల్సిన ప్రతిపక్షం సరి అయిన పద్ధతిలో లేకపోయినా, ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎట్లా ఉంటది అనే దానికి ఉదాహరణ కర్ణాటక. బీజేపీ మోడీ విరవీగుతున్నది దేశంలో మాకు తిరుగు లేదని, మాకు ప్రత్యామ్నాయ నాయకత్వం లేదని, మేము ఏ దుర్మార్గాలు చేసినా నడుస్తుందని, ప్రజల తీర్పును కూడా మేము తారుమారు చేయగలుగుతామని చెప్పి గతంలో 9 రాష్ట్రాలలో ప్రజల తీర్పును వమ్ము చేసి అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు బీజేపీ మీద తిరుగుబడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ దివాలా స్థితిలో ఉంది. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్